హాయ్. లాస్ట్ వీడియోలో మనం షేమ్ అండ్ గిల్ట్ ఫీలింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు వీడియోలో మనం ఎపతి అంటే నిరాశ. జనరల్గా స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు గురయ్యేది, లేదంటే మనకు బాగా ఆప్యాయంగా ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు దూరం అయ్యారని తెలిసినప్పుడు మనం గురయ్యే స్టేట్ ఏదైతే ఉందో దాన్నే ఎపతి అంటాం. జనరల్గా ఈ ఎపతి అనేది బాడీలోను డిప్రెషన్లోకి లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ కనుక చెప్తే, మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో బస్సులో వెళ్తూ బస్కి యాక్సిడెంట్ అయింది అనేది మనకు తెలిసింది. అయితే 4 days తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే అయ్యింది, కానీ ఈయనకి ఏమీ కాలేదు అని తెలిసింది. అయితే ఈ యొక్క యాక్సిడెంట్ అయ్యింది అన్న తర్వాత మన ఫ్రెండ్కి ఏదో అయ్యింది, మన ఆప్యాయంగా మనకు ఉన్న మనిషికి ఏదో అయ్యింది అన్న పాయింట్ దగ్గర మనం ఒక స్టేట్ ఏదైతే డెవలప్ చేసుకుంటున్నామో అదే ఎపతి. ఈ స్టేట్లో ఉన్నంతసేపు మనకి ఏంటంటే ఈసోఫాగస్ అండ్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇదే స్టేట్ ఎక్కువ రోజులు మెయింటైన్ అయితే కనుక మనకి పార్కిన్సోనిజం కూడా వచ్చే ఛాన్స్ ఉందనేది ఆస్టియోపతిలో చెప్పడం జరుగుతుంది. సో నెగిటివ్ ఎమోషన్స్లో మనకి ఈ యొక్క షేమ్, గిల్ట్ తర్వాత ఉండే ఎమోషన్ ఏదైతే ఉందో అదే ఎపతి ఆర్ నిరాశ. సో ఈ నిరాశలో ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువ సోషలైజేషన్ అనేది తక్కువ ఉంటుంది, అంటే స్పిరిచువల్గా తక్కువగా ఉంటారు, అంటే దేవుడికి దండం పెట్టుకోవాలా అనేది ఉండదు. అంటే వీళ్ళకి ఏంటంటే వరల్డ్ అంతా హోప్లెస్గా కనిపిస్తుంది, అంటే ప్రపంచం అంతా వీళ్ళకి ఒక ఆశ అనేది ఉండదు. ప్రపంచం అంతా హోప్లెస్ సిచ్యువేషన్లో వీళ్ళు చూడడం జరుగుతుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్, కీప్ ఫాలోయింగ్ అవర్